అధికారం ఎప్పుడు ఒక్కరి దగ్గరనే ఉండదబ్బా, 5 ఏళ్లకోపారి మారుతూనే ఉంటది. పవర్లు ఉన్నోళ్ళు ప్రతిపక్షంలోకి పోవచ్చు, ప్రతిపక్షంలో ఉన్నోళ్ళు పవర్లకు రావచ్చు. సీఎం మాజీ కావచ్చు, మాజీ సీఎం మళ్ళా సీఎం కావచ్చు. కానీ మహారాష్ట్రలో మాత్రం గమ్మతున్నదబ్బా. పాత సర్కారే మళ్ళా అధికారంలోకి వచ్చింది, కానీ సీఎం కుర్చీ అటు ఇటు మారింది. దేవేంద్ర సరిత గంగాధరరావు ఫడ్నవీస్ మొత్తానికి మహారాష్ట్రకు 3వ పారి ముఖ్యమంత్రి అయిండు ఫడ్నవీస్ సారు. చూస్తానికి ప్రధానమంత్రి, సెంటర్ మంత్రులు, బీజేపీ గ్రూప్ సీఎంలు బగ్గమందే కార్యకర్తలు వచ్చిండ్రు. ఏక్నాథ్ గంగూబాయి సంభాజీ షిండే ఈశ్వర్ సాక్షి శపథ్ గేతోకి శివసేనను చీల్చి అప్పుడు సీఎం అయిన షిండే గారు ఇప్పుడు ఆ సీట్లకెళ్లి చిన్న సీఎం సీట్లకు వచ్చిండు. అంటే ఆయన సీట్లకు ఈయన సీట్లకు ఆయన మారినట్టు. అప్పుడు ఇప్పుడు సేమ్ ఉన్నది ఎన్సీపీ అజిత్ పవార్ సారే మరోపారి డిప్యూటీ ముఖ్యమంత్రి అయిండు మహారాష్ట్రకు. అనంతరావు పవార్ ఈ కార్యం చూస్తానికి తోపు సిరిమంతులు, హిందీ యాక్టర్లు, ఆటగాళ్లు, పాటగాళ్లు బగ్గనే వచ్చిండ్రు. 3 పార్టీల పొత్తుల గవర్నమెంట్ కాబట్టి ఇవాళ అయితే 3 డ్యూటీలకు ఎక్కిండ్రు. మరోపారి కూకొని మంత్రి పదవులు పంచుకుంటారట. ఇప్పుడైతే గింతే చూడాలి మరి రేపు మరాఠా లీడర్ల రాజకీయం ఎట్లుంటదో.